హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ మీకు ఎంతగానో ఉపయోగపడే ఒక చిన్ని వీడియో అయితే వచ్చేసానండి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ ఐటమ్స్ నచ్చినాయి అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అడుగుతున్నారండి. అండ్ మన ఛానల్కి ఫ్లో అనేది పెరిగింది. ఎందుకు అంటే మన ఛానల్లో మెటీరియల్స్ కూడా దొరుకుతాయి అని పెట్టాం కదా. సో అందరూ మెటీరియల్స్ అనేది హెవీ బుకింగ్స్ అయితే ఉంటున్నాయి. మీకు అవైలబిలిటీ అవన్నీ చూసి కొంచెం చెప్పడం అనేది లేట్ అయినా కూడా ప్రతి కాల్కి మేము రెస్పాండ్ అవుతున్నాము. అందులో బుకింగ్ కాల్స్ ఉంటున్నాయి, నాన్ బుకింగ్ కాల్స్ ఉంటున్నాయి, ఓన్లీ ఫర్ క్వెరీస్ కూడా కాల్ చేస్తున్నారు. సో ప్లీజ్ టైంపాస్ కోసం చేయొద్దు అని అన్ను. ఎందుకంటే ప్రతి కస్టమర్కి కొన్ని డౌట్స్ ఉంటాయి, అందరూ క్లారిఫై చేయరు. కాకపోతే నేను ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతున్నాను. ప్లీజ్ నాకు కూడా కొంచెం పేషెన్సీ అనేది తగ్గుతోంది, ఏమనుకోవద్దు. క్వెరీస్ కోసం అయితే కాల్ చేయొద్దు. సో ఏంటంటే బల్క్లో ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాం కదండి. మినిమం మెటీరియల్ ఊరికే నేను చిన్న బౌల్స్లో వేసి పెట్టాను. కొంతమంది ఇవేనా మీ దగ్గర ఉన్నది ఇలా అడుగుతున్నారు. ప్యాకెట్లు చూపించడానికి అంత ప్యాకెట్స్ మోసుకురావడం అంటే నాకు మళ్ళీ సర్దుకోవడం నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేస్తానండి. ఇదంతా నాకు హెల్పింగ్కి ఎవరు లేరు. సో నాకు ఆ ప్యాకెట్స్ పెద్దవి మోసుకొచ్చి వీడియో తీయాలంటే నేను ఆ ప్యాకింగ్స్ అన్నీ పెట్టుకుంది ఒక రూమ్లో, నేను వేరే రూమ్లోకి తెచ్చుకొని వీడియో అయితే చేస్తాను. సో అందుకని చెప్పేసి అని మీకు చిన్న కప్స్లో అయితే పెట్టుకొని వీడియో చేయడం అయితే జరుగుతోంది. ఇది అడిగిన వాళ్ళకి సమాధానం అని అనుకుంటున్నాను. అందరికీ కాదు, అడిగిన వాళ్ళకు మాత్రమే. సో ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువ అడుగుతున్నారు. మీ దగ్గర తయారు చేసినవి ఏమన్నా ఉన్నాయా ఇట్లా అడుగుతున్నారు. సో రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి అని రబ్బర్ బ్యాండ్స్, సెంటర్ క్లిప్స్, తర్వాత కొన్ని బ్యాంగిల్స్ మోడల్స్ నాకు ఎప్పుడు ఆర్డర్ అప్పుడు పంపించేస్తాను. ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకోను. సో ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి. పిక్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో షేర్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. సో ఒకసారి రీసెంట్గా స్టార్ట్ చేసినా కూడా చాలా బాగా క్లిక్ అయిందని మీ అందరి సపోర్ట్ వల్ల అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ కూడా నాకు చక్కగా పెరుగుతున్నారు. వీడియోని పూర్తిగా చూడండి, పూర్తి విషయాన్ని అర్థం చేసుకోండి, తర్వాత మీరు కామెంట్ అనేది చేయండి. నేనైతే కామెంట్స్ ఆఫ్ చేయను. ఎందుకు అని అంటే నెగిటివ్ కామెంట్స్ అయితే ఏమీ రావట్లేదు. కాకపోతే ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఏంటంటే క్వెరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో మీరు ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీకు టోటల్గా మా దగ్గర ఉన్నవన్నీ పెడతాను. ఐటమ్స్ ఏవేవి అవైలబుల్ ఉన్నాయో అవి. అలాగే రాఖీ కస్టమైజేషన్ కూడా చెప్పాను కదండి, దానికి కూడా ఫ్లో అనేది బాగా ఉంది. ఎందుకంటే 19th కదా రాఖీ. మనం షిప్పింగ్ చేయడం, కస్టమైజేషన్ చేయడం కొంచెం ఒక 2-3 డేస్ టైం పడుతుంది. షిప్పింగ్కి ఒక 2-3 డేస్ టైం పడుతుంది. కాకపోతే టోటల్గా 1 వీక్ అనేది టైం తీసుకుంటున్నాము. సో మీకు కొంచెం టైం అనేది పడుతుంది. ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తున్నాను అని అనుకుంటున్నాను. నేను ఒక పేపర్లో లిస్ట్ అవుట్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ ఒక్కొక్కటి చదువుతూ మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఇంకొక డౌట్ ఏంటి అంటే ఒక్క నిమిషం చూస్తాను. ఓకే, ఇంకొక డౌట్ ఏమడిగారు అంటే మీరు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నారు కదా, 299కి ఎందుకు చెప్తున్నారు? బయట ఇంకా ఎక్కువే తీసుకున్నారు కదా, 999, 1999 అట్లా తీసుకుంటున్నారు కదా అని. నేను మెయిన్ నా మోటివ్ ఏంటి అంటే నేను కూడా 3000 రూపీస్, 1 రూపీ తక్కువ అంటే 2999 రూపీస్కి నేను బయట ట్రైనింగ్ అయ్యాను. సో నేను ఎంత కష్టపడి ఆ ఎఫర్ట్ చేశానో అమౌంట్ అనేది నాకు తెలుసు. నాలాగా అందరు ఇబ్బంది పడొద్దు. కాకపోతే అందరికీ ఫ్రీగా కూడా క్లాసెస్ నేర్పించవచ్చు. కాకపోతే ఫీజు కట్టి నేర్పించినప్పుడు ఉన్న బాధ్యత ఫీజు కట్టకుండా నేర్చుకున్నప్పుడు ఉండదు. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను, నేను అందరికీ ఇదే చెప్తున్నాను, యూట్యూబ్లో కూడా ఇదే చెప్తున్నాను.
ఎగ్జామ్ పెడతాము అన్నప్పుడు చదివిన దానికి ఎగ్జామ్ లేకుండా చదివేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫీ అనేది మీకు ఎగ్జాము అమ్మో మనం డబ్బులు పెడుతున్నాం, అది 300 కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, రూపాయే కానివ్వండి, మనం మనీ ఎఫర్ట్ చేస్తున్నాము అన్నప్పుడు అక్కడ మన కష్టం కనపడుతుంది. 300 ఇచ్చాం వీళ్ళకి ఎందుకు క్లాస్ పోనివ్వడం అని చెప్పేసి అని క్లాస్ అటెండ్ అవుతారు, బాధ్యతగా నేర్చుకుంటారు. అందుకని 299 ఎందుకు పెట్టాను అంటే నాకు ఎఫోర్డబుల్ అనిపించింది. సో అందుకని చెప్పేసి అని నేను 299 అయితే పెట్టాను. అంత తక్కువ ఎందుకు పెట్టారు, ఏం నేర్పిస్తారు ఇట్లా అడిగారు. అలాంటి వాళ్ళే నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను ఆ స్క్రీన్ షాట్స్ లాస్ట్లో షేర్ చేస్తాను, నా దగ్గర నేర్చుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళవి. అండ్ అదేమీ గ్రేట్ అని నేను ఫీల్ అవ్వనండి, కాతే ఎఫర్ట్ చేశారు, దానికి తగ్గ దానికంటే ఎక్కువే నేర్చుకున్నాం అక్క నీ దగ్గరకు వచ్చాక అని కూడా చెప్పారు. అండ్ మెటీరియల్ విషయంలో 2-3 చోట్ల మోసపోయాం అక్క, మీ దగ్గర మెటీరియల్ అనేది చాలా క్వాలిటీ బాగుంది, దట్టు ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అని అన్నారు. ప్రైజెస్ అనేవి రివీల్ చేయడానికి లేదు, ఎందుకంటే నాకు కాంపిటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వేరే రేట్స్ పెడుతున్నారు, నా దగ్గర వేరే రేట్స్ ఉన్నాయి. సో ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటున్నారు. అక్క చాలా బాగున్నాయి నీ దగ్గర ప్రైజెస్ అని, దీన్ని బట్టి మీకు విషయం అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ కూడా బేసిక్ అంటే బేసిక్ ఇస్తున్నానండి, 192 రూపీస్ ప్లస్ షిప్పింగ్. మీ ఏరియాకి వచ్చేసరికి డిటీటీసీ అయితే ఇక్కడ నాకు 140 నుంచి 150 రూపీస్ తీసుకుంటున్నారు. లోకల్ ఏపీ లోపల అయితే కనుక 100 రూపీస్ ఎగ్జాక్ట్ తీసుకుంటున్నారు. షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకే అప్లికబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.